Hi, this is Mahija. Welcome to YK News. యువతే దేశానికి కీలకం. యువతే దేశ భవిష్యత్ నిర్మాతలు. అనేక దేశాల ఉద్యమాలకు యువతే కారణం. అలాంటి యువత తలుచుకుంటే ప్రభుత్వాలు మారిపోతాయి. కుటుంబ పరిస్థితులే కాదు, ప్రజల జీవనగతి కూడా మారిపోతుంది. అందులోనూ నేటి యువతులు మరింత పరిణితి చెందారు. అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. అలాంటి ఉత్సాహం ఉరకలెత్తే యువతులు మన కేఎల్ యూనివర్సిటీలో చాలా మంది ఉన్నారు. ఆడవాళ్ల కోసం ఆడవాళ్లే నిర్వహించే సరికొత్త ఫెస్టివల్ను కొద్ది రోజుల్లోనూ కండక్ట్ చేస్తున్నారు. అదే ఫెమ్ ఫ్లేర్. దేశంలోని కాలేజీలో నిర్వహించే అతి పెద్ద గర్ల్స్ ఫెస్టివల్ ఇది. 50 రకాలకు పైగా ఈవెంట్స్, కాంపిటీషన్స్, ₹1,00,000కు పైగా ప్రైజ్ మనీ, హోరెత్తించే డీజే ఆటపాటలతో మార్చి 24న కేఎల్ యూనివర్సిటీ అంతా సందడిగా మారబోతుంది. అలాంటి మెగా ఈవెంట్కు వైకే టీవీ మీడియా పార్ట్నర్గా వ్యవహరిస్తోంది. ఫెమ్ ఫ్లేర్ ఫెస్ట్కు ప్రాతినిధ్యం వహిస్తున్న బీటెక్ స్టూడెంట్స్ చైత్ర, బిందు హారిక వైకే టీవీ స్టూడియోకి వచ్చారు. వారిని అడిగి ఫెమ్ ఫ్లేర్ ప్రోగ్రామ్ గురించిన మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హాయ్ చైత్ర, హాయ్ హారిక. హాయ్, వెల్కమ్ టు వైకే టీవీ. సో చెప్పండి, ఎలా ఉన్నారు? ఎలా స్టడీస్ వెళ్తున్నాయి? బాగున్నాయి మ్యామ్. ఎస్, ఓకే. చెప్పండి, అసలు ఏంటి ఫెమ్ ఫ్లేర్ ఫెస్ట్ గురించి డీటెయిల్స్ ఏంటి? అసలు దీనికి ఎలా ఎవరు ఇనిషియేట్ చేశారు? ఫెమ్ ఫ్లేర్ అనేది ఇండియాలోనే బిగ్గెస్ట్ ఇంటర్నేషనల్ కాలేజ్ ఫెస్ట్. సో అది మా కేఎల్యూలో జరుగుతుంది. హియర్ వీఆర్ ఎంకరేజింగ్ ఆల్ ది ఉమెన్ అండ్ ఆల్ ది స్టూడెంట్స్ హూ ఆర్ విల్లింగ్ టు పార్టిసిపేట్ అండ్ హూ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ టాలెంట్స్ ఇన్ డిఫరెంట్ కేటగిరీస్. సో ఇందులో మేము చాలా కాంపిటీషన్స్, చాలా కేటగిరీస్ కింద కాంపిటీషన్స్ పెడుతున్నాం. అన్ని కైండ్స్ ఆఫ్ కాలేజ్ స్టూడెంట్స్కి, అన్ని ఏజ్ గ్రూప్ ఆఫ్ కాలేజ్ స్టూడెంట్స్కి అవైలబుల్ ఉండడానికి అండ్ to showcase their talent. సో ఇందులో చాలా కాంపిటీషన్స్ నాన్ టెక్ కింద, టెక్ కింద అండ్ వర్క్షాప్స్ జరుగుతున్నాయి మా కాలేజ్లో. అండ్ ఓకే, మీరు చెప్పారు చైత్ర, రైట్? ఓకే, ఏంటి క్రైటీరియా, ఏంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే, ఈ ఫెస్ట్లో పార్టిసిపేట్ చేయాలంటే వాళ్ళు ఎలాగా మిమ్మల్ని అప్రోచ్ ఫాలో అవ్వాలి? సో పీజీ కానీ, యూజీ కానీ, బీటెక్ కానీ ఏ స్టూడెంట్స్ అన్నా దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. మేము బేసికలీ కాంపిటీషన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఎందుకంటే వేరే కాలేజ్ వాళ్ళు కూడా వాళ్ళ లైక్ ఇంటెలెక్చువల్ స్కిల్స్ కానీ ఏదన్నా వాళ్ళు వచ్చి షోకేస్ చేసుకోవాలంటే ఇట్స్ అ ప్లాట్ఫామ్. టెక్ ఈవెంట్స్లో కానీ, నాన్ టెక్ ఈవెంట్స్లో కానీ, లిటరేచర్ ఈవెంట్స్లో కానీ, వేరియస్ టైప్ ఆఫ్ ఈవెంట్సే కాకుండా వర్క్ షాప్స్ కూడా ఉన్నాయి. పాటరీ వర్క్ షాప్ అని, నెయిల్ ఆర్ట్ వర్క్ షాప్, అట్లా చాలా వర్క్ షాప్స్ గర్ల్స్ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడానికి మేము చాలానే ట్రై చేస్తున్నాము. సో క్రైటీరియా వచ్చేసి యూజీ, పీజీ, ఎవరన్నా డిగ్రీ కాలేజెస్. ఎస్, అంటే ఓన్లీ స్టూడెంట్సా, ఉమెన్ కూడా ఏమైనా పార్టిసిపేట్? అంటే ఫ్యాకల్టీస్ పార్టిసిపేట్ చేయొచ్చు. వేరియస్ కాలేజెస్లో ఉన్న టీచింగ్ ఫ్యాకల్టీస్, ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. ఎస్, ఓకే. అంటే ఏంటి ఇక్కడ నో మెన్, వై షుడ్ మెన్ హ్యావ్ ఆల్ ద ఫన్ లాగా మీరు ఇప్పుడు ఓన్లీ ఉమెన్ అండ్ గర్ల్స్, అంతే కదా? ఎస్ మ్యామ్. ఎస్, ఎందుకలా? టు ఎంబ్రేస్ అండ్ ఎంకరేజ్ ది ఉమెన్స్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్. సో అందరికీ అన్నీ ఉంటాయి. వీ హ్యావ్ ఫ్రీడమ్, వీ హ్యావ్ ఎవ్రీథింగ్, బట్ సపరేట్గా ఉమెన్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ అవర్ కంట్రీ. సో ఆ ఇదిని మేము సెలబ్రేట్ చేసుకోవడం కోసం స్పెషల్గా ఉమెన్స్కి అంటూ ఈ ఫెస్టివల్ చేస్తున్నాము. ఎస్, అంటే ఇప్పుడు ఏమేమి ఉంటాయి అసలు? 50 ఈవెంట్స్కి పైగా అంటున్నారు. ఎగ్జాంపుల్గా కొన్ని చెప్పండి. టెక్నికల్ ఈవెంట్స్ వచ్చేసి కోడింగ్ ఈవెంట్స్, ఏఐ వర్క్ షాప్స్, అట్లా చాలా ఉన్నాయి. నాన్ టెక్నికల్గా వచ్చేసి డ్యాన్స్, మ్యూజిక్, లిటరేచర్, ఏదన్నా ఆల్ ఫార్మ్స్ ఆఫ్ కల్చర్స్, ఫ్యాషన్ షో, సింగింగ్ కాంపిటీషన్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీటప్ కూడా పెడుతున్నాం మ్యామ్ మా కాలేజ్లో. సూపర్ సూపర్. ఇన్ఫ్లుయెన్సర్స్ అక్రాస్ ది కంట్రీ ఎవరన్నా రావచ్చు. ఇంకా లాట్స్ ఆఫ్ చాలా మంది ఉన్నారు కాబట్టి ఆబ్వియస్ గా మంచి బజ్ వస్తుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎవ్రీడే డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. సో ఇవాళ కాలేజ్లో ఎథ్నిక్ డే జరుగుతుంది. సో టు ఎంకరేజ్ అవర్ కల్చర్స్ అందరూ ఎథ్నిక్ వేర్లో వస్తారు కాలేజ్కి. అండ్ రేపు ఫ్లాష్ మాబ్ జరుగుతుంది టు రిప్రజెంట్ ద డాన్స్ ఫామ్ అండ్ సింగింగ్ ఫామ్ ఆఫ్ అవర్ ఫెస్ట్. అండ్ దాని తర్వాత వీఆర్ హ్యావింగ్ కార్నివల్ ఆన్ 23rd of March. మా కాలేజ్ ఫెస్ట్ జరుగుతుంది. ఇట్లా ఉమెన్స్కి ఒక సెలబ్రేషన్ చేసినామని ఒక స్టార్ట్ లాంటిది కార్నివల్. ఆఫ్టర్ దట్ 24th రోజు వీఆర్ హ్యావింగ్ ది మెయిన్ కాలేజ్ ఫెస్ట్. 10th మార్నింగ్ 10 o'clock ఇనాగ్రల్ అవుతుంది. దాని తర్వాత నుంచి వీ ఫాలో అప్ టు కల్చరల్స్, కాంపిటీషన్స్ అండ్ ఈవినింగ్ 6 నుంచి వీ హ్యావ్ ది వాలిడేటరీ ఈవెంట్. ఎస్, సూపర్. ఒకసారి మీ అంటే కాంటాక్ట్ చేయాలంటే నెంబర్ కానీ లేదంటే వెబ్సైట్ డీటెయిల్స్ కానీ ఒకసారి.
kl.femflet.in వెబ్సైట్. వెబ్సైట్ డీటెయిల్స్, కాంటాక్ట్ ఏమన్నా అక్కడికి ఓన్లీ వెబ్సైట్ త్రూ అయితే అదొకటి ఇచ్చే సరిపోతుంది. వెబ్సైట్ లో కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి వెబ్సైట్ లో. ఓకే, క్యూఆర్ అన్ని డీటెయిల్స్ అక్కడే ఉన్నాయి. రిజిస్ట్రేషన్ లింక్, ఈవెంట్స్ కానీ కాంపిటీషన్స్ కానీ ప్రతిదీ ఇన్ఫర్మేషన్ వెబ్సైట్ లో ఉంది. ఓకే. ఏంటి మరి స్పెషల్స్ అంటే సాంగ్స్ డాన్స్ అది ఉంటుంది అని చెప్పారు కదా, పర్టికులర్గా ఏదైనా థీమ్ ఉందా, లేదంటే ఏదైనా ఫ్రీగా చేసేది ఉందా? ఫ్రీ ఫామ్, ఫ్రీ స్టైల్ మ్యామ్. ఎవరికి ఏ ఫామ్ నచ్చుతుంది అంటే ఆ ఫామ్ మీరు ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. అండ్ అంటే ప్లాట్ఫామే ఫ్రీ స్టైల్ మ్యామ్, ఎందుకంటే ప్రతి కేటగిరీ ఆఫ్ ఉమెన్, కొంతమంది కొన్ని నచ్చుతాయి, కొంతమంది కొన్ని నచ్చవు, అందరికీ నచ్చేలాగా చేద్దామని అన్ని ఫామ్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి అప్రోచ్ అయిన తర్వాత అంటే మేము ఇది చేయాలనుకుంటున్నాము, లేదు అంటే కాంపిటీషన్ అంటే సెవెరల్ మెంబర్స్ ఉండాలి కదా, ఇఫ్ అలాగ లేదు అంటే ఆ పర్టికులర్గా ఆ ఆర్ట్లో వాళ్ళే ఉన్నారంటే కూడా మీరు దాన్ని ఎంకరేజ్ చేస్తారు? యా మ్యామ్, ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఎస్, ఓకే. అంటే ఇందులో ఎవరైనా హ్యాండిక్యాప్డ్ ఉండొచ్చు, అలా ఉండొచ్చు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉండొచ్చు, అలాంటి వారి కోసం ఏమన్నా స్పెషల్గా ఉంటుందా? నిజంగా వాళ్ళ టాలెంట్ ని ఎంకరేజ్ చేయడానికి అయితే మేము రెడీగా ఉన్నాము. వాళ్ళకి స్పెషల్ గా ఫెసిలిటీస్ అయితే కాలేజ్ వాళ్ళు కూడా ఇస్తారు, ప్రొవైడ్ చేస్తారు. మా కాలేజ్ మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తుంది కాబట్టి మేము ఇట్లాంటి కల్చరల్ ఫెస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది యాక్చువల్ గా రిజిస్ట్రేషన్ ఫ్రీ అనేది లేదు. బయట కాలేజెస్ లో, యూనివర్సిటీస్ లో ఎక్కడ కల్చరల్ ఫెస్ట్ తీసుకున్నా ఆబ్వియస్ గా దానికి ఎంట్రీ ఫీ అని, లేకపోతే కాంపిటీషన్ ఫీ అని ఏదో ఒకటి ఉంటుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ గెలిచిన వాళ్ళకి క్యాష్ ప్రైజ్ ఆన్ స్పాట్ ఇస్తాం. అండ్ అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మ్యామ్, ఎందుకంటే వేరియస్ కాలేజెస్ నుంచి, దూరం నుంచి కూడా వస్తారు స్టూడెంట్స్. సో అలాంటి వాళ్ళకి ట్రావెలింగ్ ప్రాబ్లం కానీ, ఇప్పుడు మార్నింగ్ ఫెస్ట్కి వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోవాలంటే దూరం ఉన్నప్పుడు ప్రాబ్లం అయింది కాబట్టి వీఆర్ ప్రొవైడింగ్ అకామిడేషన్ ఆల్సో. సో ఎలాంటి కేటగిరీ అయినా, ఒకవేళ కొంతమంది హ్యాండిక్యాప్డ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, వాళ్ళకి సింగింగ్ టాలెంట్ ఉండొచ్చు, కొంతమందికి డాన్స్ టాలెంట్ ఉండొచ్చు, కొంతమందికి పెయింటింగ్ టాలెంట్ ఉండొచ్చు, ఎలాంటి టాలెంట్ అయినా ఎంకరేజ్ చేస్తాము. ఎవ్రీవన్ ఆర్ వెల్కమ్ మ్యామ్. సూపర్. అంటే ప్రైజ్ మనీ 1 lakh పైన చెప్తున్నారు, అంటే ఇండివిజువల్ గా కూడా ప్రైజ్ మనీ ఉంటుంది, ఏ కేటగిరీకి ఆ కేటగిరీ ప్రైజ్ మనీ డివిజన్ ఉంది. ఆన్ స్పాట్ నా ఈవెంట్ అవ్వగానే ఈవినింగ్ మేము స్టేజ్ మీద ప్రైజ్ మనీ అనేది ఇచ్చేస్తాం. అంటే అకామిడేషన్ కూడా అంటున్నారంటే వెరీ హ్యూజ్ గా ఇది జరగబోతుంది. సో దాని ప్రకారం చూస్తే అన్ని ఆల్ అరేంజ్మెంట్స్ ఆర్ డన్. ఆల్ అరేంజ్మెంట్స్ అండ్ విజయవాడ, గుంటూరు వాళ్ళకి మేము మా కాలేజ్ బస్ ట్రాన్స్పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాం కాలేజ్ వాళ్ళకి. సూపర్ సూపర్. అంటే ఇప్పుడు ఆల్ ఓవర్ ఓన్లీ తెలుగు స్టేట్స్ కి సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళు రావచ్చు, ఎక్కడి నుంచి అయినా, ఇండియాలో ఏ కాలేజ్ నుంచి అయినా దే ఆర్ వెల్కమ్ టు కమ్ టు అవర్ ఫెస్ట్ మ్యామ్. ఓకే. ఇప్పటి వరకు ఎన్ని రిజిస్ట్రేషన్స్ వచ్చాయి, ఎలా ఉంది ఇప్పటి వరకు ఉన్న బజ్, ఎలా ఉంది? ఇప్పుడు వరకు అయితే వీ హ్యావ్ 500 to 600 రిజిస్ట్రేషన్స్ ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ. రీసెంట్ గా స్టార్ట్ అయింది ఒక 2 days బ్యాక్ వెబ్సైట్. సో 2 days నుంచి వీ హ్యావ్ 500 రిజిస్ట్రేషన్స్ మ్యామ్. ఇంకా 1 week టైం ఉంది కాబట్టి విల్ రీచ్ ఆర్ టార్గెట్స్, మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆబ్వియస్లీ. సూపర్. అంటే ఇప్పటిదాకా ఇంకా కొంచెం ముందు స్టార్ట్ అయ్యింటే మేబీ ఇంకా ఎక్కువ బజ్ వచ్చి ఉండేది. మేము కాలేజ్ లో Feb 28 ఆ టైంలో ఉమెన్ సమ్మిట్ కండక్ట్ చేసాం దీనికి సంబంధించింది. అప్పుడు బయట కాలేజెస్ వాళ్ళు 1000+ రిజిస్ట్రేషన్స్ వచ్చాయి. ప్యానల్ డిస్కషన్స్ జస్ట్ నార్మల్ ఒక చిన్న ఉమెన్ దానికే చాలా వచ్చాయి. సో ఆబ్వియస్ గా రేపు పెద్దదానికి అసలు లార్జెస్ట్ గర్ల్స్ ఫెస్టివల్ ఇన్ ఇండియాగా చెప్పొచ్చు దీన్ని, ఎందుకంటే విత్ అకామిడేషన్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు. మామూలుగా ఫెస్ట్ అంటే వస్తారు, ఈవినింగ్ కంపల్సరీ బయటకు వెళ్తారు ఎవరైనా కానీ, బట్ ఇది వెరీ వెరీ బిగ్గెస్ట్ అని చెప్పొచ్చు. సో మీ సైడ్ నుంచి మీరు ఆడియన్స్కి కానీ, లేదు పార్టిసిపేట్ చేయాలనుకుంటున్న వాళ్ళకి కానీ మీ సైడ్ నుంచి అడ్వైస్ ఏదైనా ఉంటే చెప్పేసేయండి. సో ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు గర్ల్స్ దూరంగా ఉండి, వాళ్ళ కాలేజెస్ దూరం అయి ఉండి, వాళ్ళ స్టేయింగ్ ప్లేస్ ఆర్ హోమ్ స్టేషన్స్ దూరం అయి ఉంటే అసలు ఫీల్ అవ్వకండి. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి KLU నుంచి బస్ ట్రాన్స్పోర్ట్స్ ఆల్ ఎయిర్పోర్ట్స్లో కానీ, రైల్వే స్టేషన్స్లో కానీ, బస్ స్టేషన్స్లో కానీ అవైలబుల్ ఉంటాయి. అండ్ ఆల్ కాలేజెస్ నుంచి పార్టిసిపేషన్స్ రావచ్చు. మీకు క్యాష్ ప్రైజెస్ అవి కూడా ఉంటాయి. అకామిడేషన్ కానీ, ఫుడ్ గురించి కానీ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వీ విల్ ప్రొవైడ్ అకామిడేషన్ ఫర్ ద లాంగ్ డిస్టెన్స్ పీపుల్ హూ ఆర్ కమింగ్ ఫర్ ది ఫెస్ట్. అండ్ ఫుడ్ కూడా మా క్యాంటీన్స్లో అన్నిట్లో మేము ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ వీఆర్ హ్యావింగ్ వేరియస్ నెంబర్ ఆఫ్ కాంపిటీషన్స్. ఒకరికి ఫ్యాషన్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒకరికి సింగింగ్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒకరికి టెక్నికల్ వైపు ఇంట్రెస్ట్ ఉంటుంది, కోడింగ్లో వాటిల్లో. సో ఏ కేటగిరీకి ఎవరు ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. ఆల్ కేటగిరీస్లో యూ కెన్ పార్టిసిపేట్. 1 rupee కాస్ట్ రిజిస్ట్రేషన్స్ కూడా ఏం లేవు. వీఆర్ ఫ్రీ రిజిస్ట్రేషన్స్ అండ్ నో కాస్ట్. ఎవ్రీ వన్ ఆర్ వెల్కమ్ టు KLU Femflair Fest.
on 24th March. ఎస్ చైత్ర, అంటే ఇంత బిగ్గా జరుగుతున్న ఈవెంట్కి మరి ఎవరు గెస్ట్ వస్తున్నారు ఏంటి ఆ డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. ఎస్ అన్ని ఇప్పుడే చెప్పేస్తే ఆ బజ్ అనేది ఉండదు కదా, సో కొంచెం వెయిట్ చేయాలి. అవునా, అంటే గెస్ట్ తెలిస్తే ఇంకా ఎంతూజియాజం ఉంటుంది కదా వాళ్ళని కలవని. సర్ప్రైజ్ గా ఉండాలి కదా, ఫెస్ట్ అంటేనే అది కదా. అంతేనా? ఎక్స్పెక్టెడ్ ది అన్ఎక్స్పెక్టెడ్. ఓకే. సో ఎవరినైతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆబ్వియస్లీ వాళ్ళు ఉంటారని అనుకుంటున్నాం మ్యామ్, కానీ ఇప్పుడే రివీల్ చేసేస్తే సస్పెన్స్ ఏమి ఉంటుంది. సో సో ఇంకా 2-3 days ఆగాల్సిందే గెస్ట్ లిస్ట్. సారీ, నేను డిప్యూటీ సీఎం ని గెస్ట్ చేయొచ్చా? Hope for the best, ma'am. ఓకే మ్యామ్ డేట్స్ ఖాళీగా ఉంటే ఆబ్వియస్లీ. సూపర్. అండ్ ఎలా అంటే దీని అసలు మోటివ్ ఏంటి, దీని మోటివ్ ఏంటి చెప్పు ఒకసారి. ఉమెన్ని ఎంకరేజ్ చేయడమే మా మోటివ్. ఎందుకంటే ఏ ఫీల్డ్లో అన్నా కూడా ఉమెన్ ఏం తక్కువ కాదు. సో వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఆపర్చునిటీ క్రియేట్ చేయడం అనేది మా మెయిన్ మోటివ్. దాన్ని మేము ప్యానల్ డిస్కషన్స్ ద్వారా చాలా వేస్లో ట్రై చేస్తున్నాం. సో దట్స్ అ మెయిన్ మోటివ్. యా ఓకే. అండ్ మీకు అంటే మీ ఇద్దరు కండక్షన్ లో ఉన్నారా లేదా పార్టిసిపేట్ చేస్తున్నారా? లేదు మ్యామ్, మేము కండక్ట్ చేస్తాం. కండక్ట్ We are from the core అందరూ team. పార్టిసిపేట్ చేస్తే కండక్ట్ చేసేవాళ్ళు కదా. అండ్ ఎవరు మీ టీం గురించి ఏమైనా డీటెయిల్స్ ఉంటే చెప్పండి. సో మా టీం అనేది మేము చాలా టీం వర్క్తో పనిచేస్తాం. మా ఫస్ట్ ఎగ్జిక్యూటివ్స్ నుంచి మేఘన కానీ, అంకిత, సారిక అండ్ సారిక. ఆఫ్టర్ దట్ సెక్రటరీస్, వన్ ఆఫ్ ది సెక్రటరీ నేను జోష్న అండ్ శ్రీహిత అండ్ షణ్ముఖి అని సెక్రటరీస్ ఉన్నారు. వీఆర్ ఈవెన్ హ్యావింగ్ స్టూడెంట్ కోఆర్డినేటర్స్ అండ్ ట్రెషరీస్, ఆర్యాని, వర్ష ఇలా. అండ్ షీఈ్ ఆల్సో పిఆర్ చీఫ్. తను పిఆర్ కేటగిరీస్ అవన్నీ చూసుకుంటుంది. ఆల్ ఎక్స్టర్నల్ పిఆర్ రిజిస్ట్రేషన్స్ అన్నీ పిఆర్ వాళ్ళ మీద ఇంకా ఆర్ఎన్సీ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటాయి. వీ హ్యావ్ సెవరల్ వింగ్స్ మ్యామ్, ఒక 17 to 16 వింగ్స్ ఉంటాయి. బిగ్ ఈవెంట్ కాబట్టి సెగ్రిగేట్ చేసుకొని స్టూడెంట్స్ అందరూ కోఆర్డినేట్ అయ్యి దీని వెనకమాల సక్సెస్ చేస్తున్నారు. నాకేదో మళ్ళీ హ్యాపీ డేస్ అప్పుడు అందులో ఎక్కడో అవి చూసాను మూవీలో, మళ్ళీ ఇప్పుడు అది వింటున్నట్టు ఉంది. లిటరల్లీ చెప్తున్నా, అందులో ఉంటుంది కదా ఒక సీన్, అందరూ కలిసి ఆర్గనైజ్ చేసుకుంటుంది. సేమ్ అంతే కదా. ఎంత స్టూడెంట్స్ ఆర్గనైజ్ చేసినా కూడా మాకు ఫ్యాకల్టీ సపోర్ట్ లేకపోతే ఏం చేయలేం. సో మాకు కష్టపడి రూత్ రమ్య మ్యామ్ అని మా కన్వీనియర్ మ్యామ్ చాలా ఇది చేసి ఓపిక తెచ్చుకుని, మ్యామ్ అయితే అసలు మ్యామ్ హెల్ప్ లేకుండా అందరు స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేస్తారు మ్యామ్. యాక్చువల్లీ స్టూడెంట్స్ అందరికీ ఇలా చెయ్యండి, ప్రతి ఒక్కళ్ళు ఫంబుల్స్ ఉంటాయి, ప్రతి ఒక్కళ్ళు మిస్టేక్స్ ఉంటాయి. మిస్టేక్ ఒకవేళ ఎవరైనా చేసినా మ్యామ్ ఏమీ అనకుండా వాళ్ళకి క్లారిటీతో చెప్పి మళ్ళీ ఫార్వర్డ్ తీసుకెళ్తారు. వన్ ఆఫ్ ది రీజన్ ఇంత సక్సెస్ఫుల్గా మేము ఆర్గనైజ్ చేయడానికి కానీ, మా ఫెస్ట్ ముందుకెళ్ళడానికి కానీ ఫస్ట్ మా కన్వీనియర్ గారు రూత్ రమ్య మ్యామ్. ఆఫ్టర్ దట్ ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మాకు ఇచ్చినందుకు అండ్ కేఎల్ యూనివర్సిటీ లైక్ అన్ని కాలేజెస్ ఉమెన్ని సపోర్ట్ చేయవు కదా, బట్ మా కాలేజ్ ఇనిషియేటివ్ తీసుకుని ఇట్లా ఉమెన్స్ మీరే చేసుకోండి అని సెపరేట్ ఫెస్ట్ ఇచ్చి మాకు ప్రతి ఇయర్ అనే కాదు, ప్రతి ఇయర్ ఇది మా కాలేజ్లో జరిగింది. ప్రతి ఇయర్ ఇంతే సపోర్ట్ ఇస్తూ. ఎన్ని ఇయర్స్ గా జరుగుతుంది? దగ్గరగా మేము చూడంగా అయితే మేము కాలేజ్కి వచ్చి 3 years మ్యామ్. 3 years నుంచి జరుగుతుంది. దానికి ముందు నుంచి జరుగుతుంది, ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి జరుగుతుంది. మరి నో పార్టిసిపేటింగ్ ఫర్ మెన్ కదా, మరి ఈ పనుల్లో కూడా ఎవరు ఉమెన్ పార్టిసిపేట్ చేయట్లేదా? లేదు మ్యామ్, అంటే మా కాలేజ్ స్టాఫ్ సార్ వాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తారు, బట్ ఆన్ ఫీల్డ్ వర్క్ చేసేది మాత్రం కంప్లీట్లీ ఉమెన్. ఆబ్వియస్ గా మెన్ సపోర్ట్ అనేది ఉండిద్ది, ఎందుకంటే ఇట్స్ నాట్ పాసిబుల్. మాకు చాలా మంది మెన్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు, బట్ ఆన్ ఫీల్డ్ చేసేది మాత్రం మేమే మ్యామ్. ఎస్ సార్. సో ఇప్పుడు మరి వైకే టీవీ పార్ట్నర్గా ఉంది, మీకు మీడియా పార్ట్నర్గా వైకే టీవీ నుండి సపోర్ట్ మీకు ఎలా అనిపిస్తుంది? వీఆర్ గ్లాడ్ టు హ్యావ్ సచ్ అ బిగ్ ప్లాట్ఫామ్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేసి స్టూడెంట్స్తో మాట్లాడి ఇట్లా ఒక ఉమెన్స్ ఫెస్ట్ గురించి, ఒక స్టూడెంట్స్ ఆర్గనైజ్ చేస్తున్న ఫెస్ట్ గురించి ఇంత పెద్ద టీవీలో న్యూస్ ఛానల్లో ప్రమోట్ చేయరు. సో ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చి మా ఫెస్ట్ గురించి, మా కాలేజ్ గురించి ప్రమోట్ చేస్తూ గర్ల్స్ అందరికీ ఒక అవేర్నెస్ తీసుకొస్తున్నారు. ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి, ప్రతి ఒక్కళ్ళు చేయగలుగుతారు అని అవేర్నెస్ తీసుకొస్తున్నారు. సో వీఆర్ వెరీ గ్లాడ్ టు హ్యావ్ యూ. అండ్ ఇక్కడ ఎన్విరాన్మెంట్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంది, మాకేం కొత్తగా లేదు, క్యాజువల్ గా ఉంది మొత్తం. సర్స్ కానీ అసలు ఇట్స్ టూ ఫ్రెండ్లీ, అసలు రిసీవింగ్ కానీ
మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ప్లెజర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్పెషల్గా మన వైకే టీవీ ఫ్రమ్ ద డే 1 కూడా వైకే టీవీ నో డ్రగ్స్ అంటే డ్రగ్స్కి యాంటీగా మనం చాలా పెద్ద క్యాంపెయినింగ్ చేస్తున్నాము. మీరు కూడా ఎస్పెషల్గా ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ ఎఫెక్ట్ అవుతున్నారో స్టూడెంట్స్ మీద ఫోకస్ ఎక్కువగా చేస్తున్నాం అనమాట. ఎవ్రీ ఈవెంట్ ఎవరు వచ్చినా, మనకి గెస్ట్ ఎవరు వచ్చినా, ఎవరు ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చినా, ఇలా స్టూడెంట్స్ ఎవరు వచ్చినా దీని మీద మాత్రం కంపల్సరీ మాకు ఒక ఇదైతే ఉంటుంది. సో మీ సైడ్ నుంచి కూడా మీ ఫెస్ట్లో కూడా దీనికి సంబంధించి కంపల్సరీ ఒక ఏదైనా చిన్న స్కిట్ లాంటిది కానీ ఏదైనా ఉండాలి అనేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. డెఫినెట్గా యాక్చువల్లీ మా కాలేజ్లో యాంటీ డ్రగ్స్ సెల్ ఉంది. మా కాలేజ్లో ఏది కాదు, వాళ్ళే ప్రతిదీ ఇనిషియేట్ తీసుకుంటారు. ఆ సెల్ ప్రతిసారి దే విల్ ట్రై టు డూ సంథింగ్. మొన్న ఏపీ పోలీస్తో కొలాబరేట్ అయ్యి దే డిడ్ సమ్ ఈవెంట్ లైక్ యాంటీ డ్రగ్ ఈవెంట్ అని. సో ఆబ్వియస్లీ ఇంకెలాగూ ఉంది కాబట్టి డెఫినెట్గా కేఎల్యూలో మేనేజ్మెంట్ కానీ లేదంటే స్టూడెంట్స్ కానీ దే ఆర్ వెరీ పర్టికులర్ అండ్ దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ, ఈవెన్ కొంచెం స్ట్రిక్ట్ కూడా ఉంటారు. అండ్ పేరెంట్స్కి ఎలాంటి భయం ఉండదు స్టూడెంట్స్ ఎలాంటి మిస్లీడ్ యాక్టివిటీస్ చేస్తారని. ప్రతి దాంట్లో పర్టికులర్గా స్టూడెంట్స్ని ప్రాపర్ గైడెన్స్లో పెడతారు. సో మా కాలేజ్లో అలాంటివి ఏమీ ఉండవు. ఆబ్వియస్లీ మా మేనేజ్మెంట్ అంత ప్రాపర్గా చూసుకుంటారు. కొంచెం అనిపించినా కూడా అదే కాదు. ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద జరుగుతున్న ఈవెంట్ కాబట్టి మీరు ఇచ్చే అంటే ఈ రోజు ఫెస్ట్ జరుగుతున్న టైంలో ఇచ్చే మెసేజ్ ఇంకో ఎక్కువగా రీచ్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా ఆ రోజు కూడా ఇలాంటివి కంపల్సరీగా ఉండాలి అని. కేఎల్ అంటేనే డిసిప్లిన్, అట్లాంటి ఇష్యూసే రావు. అదే మనం ఇచ్చే మెసేజ్ కూడా అంత పెద్దగా వెళ్ళాలి అని ఎక్స్పెక్ట్ చేద్దాము. అండ్ మీ ఫెస్ట్ ఎస్పెషల్గా ఉమెన్ కోసం జరుగుతున్న ఇది మరింతగా రీచ్ అయ్యి ఇంకా మోర్ ఇయర్స్లో మరింత పెద్దగా సక్సెస్ అవ్వాలని, అసలు 24th బ్లాస్ట్ అవ్వాలని చెప్పి నేను విష్ చేస్తున్నాను. ఆల్ ద బెస్ట్ మీ ఇద్దరికి అండ్ టోటల్ మీ టీమ్కి కూడా. థ్యాంక్ యూ ఫర్ మా స్టూడియోకి వచ్చి మీ ఫెస్ట్ గురించి డీటెయిల్స్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీ ఆపర్చునిటీ వల్లే మేము అన్ని ప్లాట్ఫామ్ ఇచ్చి షేర్ చేసుకోవడానికి మా ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ మ్యామ్. యా, థ్యాంక్ యూ చైత్ర, థ్యాంక్ యూ హారిక. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మరి ఫెమ్ ఫ్లేర్ మన కేఎల్ యూనివర్సిటీలో జరగబోతుంది. 24th బిగ్ ఈవెంట్ జరగబోతుంది. ఫర్దర్గా 24th వరకు కూడా ఈవెంట్స్ ఉన్నాయి. మన కేఎల్ యూనివర్సిటీ వెబ్సైట్ని విజిట్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా లభిస్తాయి. ఆల్ ఉమెన్ ఆర్ ఎలిజిబుల్, పీజీ అండ్ యూజీ అండ్ ఫ్యాకల్టీ కూడా. అండ్ వైకే టీవీ దీనికి మీడియా పార్ట్నర్గా వ్యవహరిస్తోంది. మీకు ఏ డీటెయిల్స్ కావాల్సిన వైకే టీవీ వాళ్ళని కూడా కన్సల్ట్ చేయొచ్చు. అండ్ ఇది ఇప్పుడు స్పెషల్ ప్రోగ్రామ్. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, కీప్ వాచింగ్ వైకే న్యూస్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YK TV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YK TV. సబ్స్క్రైబ్ YK TV. YK TVని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ YK ఛానల్.